ఎవరు విశ్వాసి, ఎవరు విశ్వాసి కాదు, ఎవడు క్రైస్తవుడు, ఎవడు క్రైస్తవుడు కాదు. ఉదయకాలము ఉద్యోగంకి వెళ్తున్నాం, సాయంత్రం దేవుని దగ్గరికి వస్తున్నాం. ఒక రోజులో కొంచెం మంచి చేస్తున్నావు, కొంచెం చెడు చేస్తున్నావు. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, మళ్ళా కొంచెం చెడులో పాలు పొందుతున్నావు. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని బిడ్డ ఉండకూడని స్థలాల్లో కూడా ఉంటున్నావు. మళ్ళీ దేవుడు నాకేం చేయలేదని అడుగుతున్నావు. దేవుడు ఈరోజు మన జీవితంలో ఆయన కార్యాలు చేయాలంటే మనకు సహాయం కావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకోవాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి స్పిరిట్స్, ఆత్మ అంటే ఏంటో కొట్టారనుకోండి, మా బైబిల్ ఆత్మ అని వస్తుంది, బిబ్లికల్ స్పిరిట్స్ అని వస్తుంది. మొదటిగా బైబిల్కి ఉన్న ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ, బైబిల్ ద్వారా దురాత్మను తెలియజేసే ఆత్మ, దూతలను తెలియజేసే ఆత్మ ఉందని గూగుల్ చెప్తుంది. గూగుల్ అంటే ఈరోజు కొడితే వస్తుంది కదా అందరికీ. మానవుడికి కూడా ఆత్మ ఉందంట. మానవుడికి ఉన్న ఆత్మ ఏంటి? యాటిట్యూడ్, క్యారెక్టర్, ఇన్నర్ బీయింగ్. యాటిట్యూడ్ అంటే మన క్రియ, మన పని. క్యారెక్టర్ అంటే మన పాత్ర, నువ్వు చేస్తున్న గుణం. అంటే నువ్వు ఎక్కడ నిర్ణయించుకున్నావు, నువ్వు డాక్టరా, ఇంజనీరా, లేకపోతే నువ్వు కార్పెంటర్వా, లేకపోతే నేను అక్కడ పని చేసేవాడిని, ఇక్కడ పని చేసేవాడిని చెప్తాను చూసారా? అది పని చేస్తాం వేరు, నీ గుణం ఎన్నుకోవడం వేరు, తలాంత ఎన్నుకోవడం వేరు. దాంతోపాటు ఇన్నర్ బీయింగ్ అని కూడా అంటున్నాడు. మనుషులందరికీ తెలిసిందే, మనసాక్షి, అంతేనా? అంతరంగ పురుషుడు అంటాడు బైబిల్ గ్రంథంలో. ఇంకొక ఆత్మ కూడా వస్తుంది, ఆల్కహాల్ స్పిరిట్స్. విస్కీ, రమ్ము, వోడ్కా, ఎక్సెట్రా ఎక్సెట్రా, అది కూడా స్పిరిట్ అంట. అదే కదా. అవన్నీ ఏంటంటే స్టేజ్ మీద చెప్తున్నారంటారా? లేదు, మరి నిజమే కదా. దేవుని బిడ్డలు అన్నవారు కూడా ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా. దానికి కూడా ఒక ఆత్మ ఉంది. ఏ ఆత్మ? టైం అయిందనుకోండి, ఆ టైంకి ఆత్మ కావాలి. ఒక సిగరెట్ కాల్చేవాడికి అది, మొబైల్ ఫోన్ ఒక బానిస, అది ఆత్మే. ఇది కూడా ఆల్కహాల్ స్పిరిటే, ఇది కూడా బానిసే. అయ్యో తాగుబోతు అయితే ఆడు తాగుబోతు, నేను తాగుబోతును కాదే, నేను వ్యభిచారిని కాదే. నువ్వు దేనికి బానిస? ఈరోజు ఏ ఆత్మ ఈరోజు నేను పరిశీలిస్తుందో పరీక్షించుకుందాం. కానీ ఈరోజు దేవుడు మరొక ఆత్మను కూడా తెలియజేస్తున్నాడు. సూపర్ న్యాచురల్ బీయింగ్ అంటే మనుషుడు ఏమున్నాయి తెలుసా? గోష్టులు ఉన్నాయి. ఆవి అంత తమిళ్లో, తెలుగులో ఏమంటారు దాన్ని? గోష్టుని బాగా మంచి మాట ఉంటుంది, భూతం అంటారు. దానికి ఒక స్పిరిట్ ఉంది. ఆ భూతం వచ్చి ఎలా వస్తుందంటే చచ్చిన ఆత్మ అంటారు. ఈరోజు ఏ ఆత్మ ఈరోజు మనుషుల్ని ఇది రాత్రి చెప్తే బాగోదని ఈరోజు దేవుడు ఈరోజు మనకు బయలుపరుస్తున్నాడు. కాదండి, లెంట్ సీజన్లో ఆత్మల గురించి ఎందుకండి అంటారేమో. లెంట్ అంటే ఏంటి? నీ ఆత్మ ఎలాగుందో పరిశీలిస్తాం, చాలా ముఖ్యం. నీ మనసు ఎక్కడుందో నీ జీవితం కూడా అక్కడే ఉంటుంది, నీ బ్రతుకు కూడా అక్కడే ఉంటుంది. నీ మనసు ఎక్కడుంది ఈరోజు? ఇక్కడే ఉందండి, ఇక్కడే కూర్చొని ఎందుకు నా చేతుల్లోనే ఉంది అనుకుంటున్నారు. నీ మనసు ఎక్కడ ఉండనో, నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడే నీ మనసు ఉంటుంది. సో నీ మనసు ఎక్కడ ఉన్నప్పుడు ధనం ఎక్కడుందో అక్కడే ఉంది. ధనం ఎక్కడుంది? అది ఈరోజు మీరు పరిశీలించండి. బైబిల్లో ఉన్న వాక్యం నేను చెప్పేది. కానీ ఈరోజు మనం చూడబోయేది మానవ ఆత్మ, వైఖరి, పాత్ర లేదా అంధకార జీవితము, అంతరంగ జీవితము, క్షమించండి, అంతరంగ జీవితము. ఈ మూడు ఒక ఉద్దేశంతో ఉన్నవి.